విశాఖ నక్షత్రం 4వ పాదము. ధరించు రత్నము పగడము, ధరించకూడని రత్నము వైడూర్యము, పగడము చిటికిన వెలికి ధరించుము. జన్మనామము తోటయ్య. జాతకుడు బంధుజన సహజవర్గ శ్రీజన పరితప్తుడేగును. పిత్త వాయు కప రక్తదోషాదుల సంబంధ రోగియుగును. విదేశ వ్యాపార హేతుచే ధనక్షేమగును. శాస్త్రనాశనం చేయువాడు రాజ దండన లేక మిత్రవశమున ధననాశనము. మాతృకుల కష్టములు, చతుస్పాద జంతు పీడ, పరదేశాటంలో మార్గమధ్యమున బిల్లాది నిషాద జనపీడలు కలుగును. శరీరము వృద్ధి క్షీణకాంతులతో ఉండును. కార్యహీనుడు, బుద్ధిగలవాడు, గుహ్యరోగి, పరశ్రీరమణుడు, విదేశవాసుడు, జనకలహ ప్రియుడు, సకల జనుల చేత పూజింపబడును. సోదరవర్గ అన్య ప్రజావర్గము చేత బహుచింతలుండను. స్త్రీల వలన కష్టములు, నిరంతరము శరీర కష్టములు పొందును. దుష్టుల వలన సదా మానసిక వేద, వ్యాపార విషయంలో ధనలాభం ఉండకపోవటం జరుగును. రాజకృప చేత పరిపూర్ణ ధన లాభము, తన ప్రతాపాగ్ని చే శాస్త్రనాశనము కలుగును. వాహన సుఖము అబ్బును, కానీ పుత్రుల వలన కష్టము కలుగును. సద్రూప స్త్రీ సంతాన యోగ్యతలు కలిగి ఉండును. ఉత్తమ విద్వాంసుడు అగును. రాజమూలక భూధన ప్రాప్తి కలుగును. వ్యాజ్య లాభములు కలుగును. శత్రువులను పూడినటువంటివాడు, మహావిద్వాంసులను స్తోత్రములు చేయువాడు, అర్ధలాభములు కలుగును. బహు సుఖవంతుడు. బంధు బాంధవ్యముల వలన సుఖములు కలుగును. ప్రభుమూలక లాభములు కలుగును. అనిమిష నారీ సదృశ్య నిత్య యవన రూప లావణ్యాతిశయ శరచంద్రనాయవతి స్వరత వ్యాపారాతిశయ విభుడో లేక ప్రభుడో ఎగును. అనవసరపు ఖర్చులు కలుగును. కోప ప్రకృతి ఉండును. అపమార్గమున ధన సంపాదన కలుగును. స్త్రీ సంబంధ వ్యాధి పరుడు ఎగును. బాంధవ శ్రేణి అంతయు శత్రుకూటమును ఉండును. భూమి వృత్య గ్రామ రాజవంశ సంబంధము ప్రాప్తమగును. సదా నిరంతరములందు అనుకూలత, సింహ సదృశ్య పరాక్రమము కలుగును. ప్రథమ సంతాన గర్భము నష్టమగును. ధన సంపాదన యందు చతురత కలిగి మాయ మాటలతో దుష్టులను వశపరచుకొనును. బంధు విరోధిగాను శత్రు విరోధిగాను ఉండును. గర్భమున వాయు సంబంధ రోగములు ఉండును. ఒక యతీశ్వరుని మూలమున జ్ఞాన ప్రాప్తి కలుగును. ధార్మిక కార్యముల చేత ధనవ్యయము, రత్నాదిమనుల వలన ధనాగమము కలుగును. సదా పండిత వేదఘోష, అశ్వాది సంపద, శత్రువుల జాతకునికి సపర్యలు చేయుట జరుగును. శత్రువులు అతి బలవంతులైన యుద్ధంలో అతి తేజస్సుతో ప్రకాశించును. తల్లి సదా అనారోగ్యంతో ఉండును. మాతృ సంబంధ బంధువులకు సుఖము ఉండదు. అయినను జాతకుడు అన్య సుందరి నారీయమని కృతలాస్య విలాస వినోద భరితుడేగును. జీవితంలో మంచి ఉత్సపదములకు వెళ్ళును. రాజకులాధారంగా మంచి ధనప్రాప్తి కలుగును. ఫలవంతమకు బుద్ధితో జాతకుడు ఉండును. రాజముఖి బింబాధర మృతపాన విశేష విభవుడు బహుకాముకుడు ఎగును. పైత్రీ సంబంధ గృహమున ఉండనేరడు. చిరంజీవి సదా రోగి ఎగును. కులాలంబనపరుడు, నిశ్చితాభిప్రాయం కలవాడు, సుందర శరీరుడు అయ్యి దేహాంతంలో వైకుంఠములకు పోవును. చతుశాల గృహమున ఉండును. ఆ చతుశాల వర్ణరంజితము అయి ఉండును. రాజకృప సదా కలిగి ఉండును. బాంధవ జనముల యందు దయ కలిగి ఉండును. కానీ జాతకుడు మదయుతుడు అగును. యజ్ఞయాగాదికర్త ఎగును. పతాకముతో సుశోభిత యజ్ఞమండపం ఉండును. తనయ సుఖము అల్పముగా ఉండును. బ్రాహ్మణ పండితులు తన ఇంట సదా స్వస్తివచనములు పఠింతురు. అతులిత కీర్తితో జాతకుడు వర్ధిల్లును. సత్పురుష సమాగమి, బలవంతులకు శత్రువును కూడా నిర్మూలించువాడు, సుందర నయనారవింద వనితాజన పరివేష్టిత కుసుమ శరాసన క్రీడాభిరాముడు ఎగును. నిరంతరము నారీమండల సుందర వదనారవిందం